మోషే సుఖోపవాసములలోని 8వ దినము. మోషేలోని క్రీస్తు పోలిక. నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనం. ప్రార్థన. తండ్రి, బైబిలు మిషనును బయలుపరుచుకున్న తండ్రి, నీకు వందనములు. నీవు బయలుపరుచుకున్నావు గనుకనే అన్ని విపత్తుల నుండి మమ్ములను సంరక్షించుచున్నావు. స్తోత్రములు. నీ సహవాసము మాతోనూ మాలోనూ ఉంచుటకు నీవు దిగివచ్చినావు. నీ మిషనును దింపినావు గనుక నీ మిషను పిల్లలమైన మాకు నీ రూపము అద్దుటకు నీ వాక్య సందేశము అందించుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమెన్. నిర్గమ ముఖ్యోద్దేశము 3వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నది. దేవుడు తన ప్రజలను నడిపించుటకు పరలోకము నుండి దిగివచ్చెను. ఆ దిగివచ్చుట నేడు కూడా ఉన్నది. అనగా బైబిలు మిషనును నడిపించుటకు సన్నిధి కూటములలోనికి ఆయన దిగివస్తున్నారు. ఇశ్రాయేలీయులకు బైబిలు మిషను వారికి చాలా సంబంధం ఉన్నది. ఆది కాండములో మనిషి పడిపోవుట, నిర్గమకాండములో ప్రభువు దిగివచ్చి వారిని విడిపించుట, రక్షించుట ఉన్నది. అనగా పాప ఫలితములైన వ్యాధి, కరువు, అవమానము, మరణము, ఆఖరి శత్రువైన నరకము, వీటి నుండి విడిపించుట ఉన్నది. ఇందు దాసత్వము కనబడుచున్నది. తరువాత అరణ్యము అనే పాఠశాలలో వారికి విద్య నేర్పబడెను. ఈ పాఠశాలలో వారికి 10 ఆజ్ఞలను ఇచ్చి, ఏర్పాటు ప్రజలు ఎట్లు తమ ప్రవర్తనను కాపాడుకొనవలెనో, పాలు తేనెలు ప్రవహించు దేశములో ఎట్లు దేవునికి అనుకూలముగా నివసింపవలెనో ఆ తర్బీదును ఇచ్చెను. మోషే దర్శనము. మండుచున్న పొద. పొద అనగా ఇశ్రాయేలీయులు, అగ్నిజ్వాల అనగా ఫరో వారిని పెట్టుచున్న శ్రమలు. అగ్నికి పొద కాలలేదు. అలాగే ఇశ్రాయేలీయులు కూడా ఫరో యొక్క శ్రమలకు నాశనము కాలేదు. దేవుడు ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలే కాకుండా అర్పణలు, యాజకులు, దేవుని గుడారము మొదలగు వాటిని అనుగ్రహించెను. ఇవన్నీ వారు దేవుని యొద్ద నుండి పొంది వారు ఎంతో గౌరవముతో ఆమెన్ అని జవాబిచ్చుచుండిరి. వారు నడుచుట బహు కష్టము గనుక ఒక్కొక్కప్పుడు వారు మోషే, అహరోనుల మీద, దేవుని మీద కూడా సనుగుకొనుచుండెడివారు. దేవాలయములో సేవ చేయుట, ఆరాధన చేయుట నిర్గమకాండములోనే ప్రారంభమాయెను. ఆజ్ఞలు, అర్పణలు, గుడారములో సేవ ఇవన్నీ దేవునికిని విశ్వాసికిని ఉన్న సంబంధమును తెలియజేయును. దేవుడు ఏర్పరిచిన పద్ధతి ప్రకారము ఆరాధించవలెను గాని వారి స్వంత పద్ధతులు పనికిరావు. దేవుని యొక్క పద్ధతులలో మనిషి యొక్క పద్ధతులు పెట్టుట చాలా అపాయకరము. విమోచింపబడిన వారు ప్రతినిత్యము శుద్ధి అగుచుండవలెను. యాకోబు ఐగుప్తుకు వెళ్ళినప్పటి నుండి శ్రమలు ప్రారంభమైనప్పటికీ 115 సంవత్సరములు కాలం పట్టెను. ఇప్పటి వరకును అబ్రహాము యొక్క నిబంధన యూదులు కలిగి ఉన్నారు. అయితే ఈ నిర్గమకాండములో జనాంగమంతటితోనూ దేవుడు తన నిబంధన ఏర్పరచెను. దేవుడే దిగివచ్చుట. 1. ఆయన మన పాప దాసత్వము నుండి విడిపించుటకు దిగివచ్చును. 2. ఆయనే మనకు బోధించును. 3. ఆయనే తన కార్యక్రమమును మన చేత చేయించును. 4. ఆయనే మన మధ్యకు వచ్చును. 5. ఆయనే మనలో నివసించును. ఆది కాండములో యేసు ప్రభు చరిత్ర రక్షణ వాగ్దానముగానున్నది. యేసు ప్రభువు పుట్టుక ఆది కాండములో కలదు. నిర్గమలో ఆయన దిగివచ్చి మనుషులతో నివసించే చరిత్ర ఉన్నది. ప్రత్యక్షపు గుడారములో మేఘ రూపముగా యేసు ప్రభువు నివసించి ఇశ్రాయేలీయులను నడిపించెను. అలాగు ఇప్పుడు సంఘమును నడిపించును. మోషే, క్రీస్తు ప్రభు. మోషే ఇశ్రాయేలీయుల విమోచకుడు. క్రీస్తు ప్రభువు మానవులందరి యొక్క విమోచకుడు. మోషే పుట్టినప్పుడు శిశువులను వధించుట కలదు. యేసు ప్రభువు పుట్టినప్పుడు శిశువధ కలదు. మోషే యొక్క భార్య అన్యురాలు. క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అన్యులందు కలదు. మోషే గొప్ప ఉపాధ్యాయుడు. యేసు ప్రభువు మహామహోపాధ్యాయుడు. మోషే 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రము తెచ్చెను. యేసు ప్రభువు కొండ ప్రసంగములో ధర్మశాస్త్రమునకు బదులు కృపాశాస్త్రమును ప్రభువు తెచ్చెను. బైబిలులోని ఉపాధ్యాయులందరిలో మోషే గొప్పవాడు. ఈయన గ్రంథములు బైబిలు అంతటికీ మూలాధారము. దావీదు తన సైన్యము వలన రాజ్యము సంపాదించెను గాని మోషే బోధకుడయుండి అన్ని నిందలు సహించి ప్రజలను నడిపించుకొని వచ్చెను. మోషే దేవుని వలన తయారు చేయబడిన బోధకుడు, నాయకుడు, పంతులుగారు, ప్రభు చెప్పగా నేర్చుకున్నవాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. ఇప్పుడు కూడా ఆ స్థితి చాలామంది కలిగి ఉండవలెను. దేవునిచే దాచబడిన మనిషి అనగా బాలుడుగా ఉన్నప్పుడు దాచబడెను, ఫరో నుండి పారిపోయినప్పుడు దాచబడెను, చనిపోయిన తర్వాత తన శవము కూడా కనబడకుండా దాచబడెను. 1. శిశువుగా ఉన్నప్పుడు ఫరో ఇంటిలోనే దాచబడెను.
2 ఐగుప్తీయుని చంపినప్పుడు కూడా దాచబడెను. 3 ఆయన శవము కూడా దాచబడెను. దీవెన అలాగు మోషే వలె అన్ని స్థితులలో దాచబడి ప్రాణప్రియుడైన క్రీస్తు ప్రభునకు మహిమ తెచ్చు మహామహోపాధ్యాయులుగా పెండ్లి కుమారుడు మిమ్ములను స్థిరపరచి మీ చేత బలమైన కార్యములు జరిగించి తన మహిమ రాకడకు ఆయత్తపరచుకొనుగాక. ఆమేన్.